హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ రవీందర్ ఇల్లు, బంధువుల నివాసాలు, కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బచ్చు రవీందర్ నివాసంలో ఈ ఉదయం నుంచి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఆదాయానికి సంబంధించి ఆస్తుల కేసు ఆరోపణలపై ఈ సోదాలు కొనసాగుతుంది. ఆయన నివాసంతో పాటుగా ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలో మొత్తం 15 చోట్ల ఏకకాలంలో ఏసీబీ సోదాలు కొనసాగిస్తుంది. ప్రధానంగా మనం నానక్రామ్గూడలోని సముద్ర ఆక్రోపోలిస్ ఇందులోనే ఆయన నివాసం ఉంటున్నారు. ఈ అపార్ట్మెంట్లోనే బచ్చు రవీందర్ నివాసం ఉంటున్నారు. ఇక్కడికి ఉదయం చేరుకున్న ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసుల ఆరోపణలపై సోదాలు చేపట్టారు. మొత్తంగా 15 చోట్ల 12 బృందాలుగా విడిపోయిన ఏసీబీ అధికారులు ఏకకాలంలో 15 ప్రాంతాల్లో సోదాలు అయితే కొనసాగిస్తున్నారు. సోదాలు సాయంత్రం వరకు కూడా సాగే అవకాశం ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం అయితే బచ్చు రవీందర్ నివాసంలో కొన్ని విలువైన స్థిరాస్తులకు సంబంధించిన ఆస్తి పత్రాలను ఏసీబీ అధికారులు గుర్తించారు. వాటన్నిటిని కూడా పరిశీలిస్తున్నారు. దీంతో పాటుగా 4 బ్యాంక్ లాకర్లు ఉన్నట్లుగా అధికారులు దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం అయితే బ్యాంకు లాకర్లలో ఏముంది అనే విషయం ఇంకా బయటపడాల్సి ఉంది. ఆ తర్వాత ఆదాయానికి మించి ఈ ఆస్తుల కేసు ఆరోపణలతోటి సోదాల్లో ఎన్ని ఆస్తులు బయటపడతాయి, ఇంకా ఎటువంటి ఆస్తులు ఏవేవి దేనికి సంబంధించిన ఆస్తులు ఉన్నాయి, ఏ మేరకు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాయి అనే విషయాలు ఇంకా తేలాల్సి ఉంది. సోదాలు అయితే ఇంకా కొనసాగుతున్నాయి. సాయంత్రం వరకు కూడా సోదాలు కొనసాగే అవకాశం ఉంది. సోదాలు పూర్తయిన తర్వాత ఏసీబీ అధికారులు బచ్చు రవీందర్ను అదుపులోకి తీసుకొని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచే అవకాశం ఉంది. వేచి చూడాలి మరి సోదాలు పూర్తయిన తర్వాత ఏమేమి బయటపడతాయి అనేది మనం వేచి చూడాలి. ప్రస్తుతం అయితే సోదాలు 15 ప్రాంతాల్లో కూడా ఈ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రధానంగా అమీర్పేట్లోని మైత్రివనంలో బచ్చు రవీందర్ కార్యాలయంలో కూడా ఈ ఏసీబీ సోదాలు కొనసాగిస్తుంది. అక్కడ ఉన్న ఫైళ్లను అసలు బచ్చు రవీందర్ ఎటువంటి అంటే ఏ రకంగా కార్యక్రమాలు అంటే ఆఫీస్ కార్యక్రమాలు ఏ రకంగా నిర్వహించేవారు, ఎవరెవరు ఆయనని కలిసేవారు, ఇటువంటి వివరాలన్నీ కూడా ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం అయితే సోదాలు ఇంకా కొనసాగుతున్న పరిస్థితి. ఇది హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బచ్చు రవీందర్ నివాసంలోని ఏసీబీ సోదాలకు సంబంధించి తాజా పరిస్థితి. ఓవర్ టు యు.